కాళేశ్వరాన్ని కూల్చిన దరిద్రులే ఈరోజు అన్నారం బరాజుని కూడా కూల్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొన్న మీకు ఒక సంవత్సరం క్రితం అదే అన్నారం బరాజ్ దగ్గరికి వెళ్ళి మనం డీటెయిల్గా కొన్ని వీడియో క్లిప్తో సహా మీ ముందుకు పెట్టడం కూడా జరిగింది. ఏ విధంగా ఇసుక దందా జరుగుతుంది, తర్వాత ఏ విధంగా అన్నారం బరాజ్లో మడికట్లు కట్టిర్రు, ఆ మడికట్లను కట్టి దాంతో ఏం చేయబోతున్నారని మనం క్లియర్ కట్గా మీకు వివరించుకునే కార్యక్రమం ఒక సంవత్సరం కిందే చేశాము. అయితే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మేము పోయినప్పుడు ఏం చేసిందంటే అన్నారం బరాజ్ యొక్క దిగువ ప్రాంతాన ఆయన వేల లారీలతోటి పెద్ద పెద్ద హిటాచీలతోటి ఆయన ఇసుకతోటి కార్యక్రమాలు చేసి అన్నారం బరాజ్ కింద ఒకవేళ నీళ్లు హెవీ ఫ్లోయింగ్ అయితే మాత్రం అక్కడ ఇసుక మొత్తం కొట్టుకుపోయి కింద బేస్ కూడా కదిలిపోయేటట్టుగా ఆయన కింద ప్రాంతాన ఇసుక తీసే కార్యక్రమాలు తీసి మొత్తం అమ్ముకున్నాడు. ఇప్పుడు ఏం చేసిండు, అన్నారం బరాజ్ ఒక్కటే కింద సైడ్ మాత్రమే సొరికే పడితే సరిగ్గా ఉండదు, ముందు కూడా పడాలి, ముందు పడితే కింద నుంచి కొట్టుకుపోతుందని రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు మిత్రులారా అంటే అన్నారం బరాజ్ పిల్లర్ దగ్గర ఏదైతే ఉందో ఆ బేస్ ఏదైతే ఉందో కింద బేస్ దగ్గర నుంచి ఇసుకను భారీగా తోడుతూ ఉన్నాడు. ఈ లెక్కన ఏమవుతుందంటే హెవీగా ఫ్లో కొన్ని వందల టీఎంసీల నీళ్లు హెవీగా ఫ్లో అవుతున్న టైంలో ఏమవుతుందంటే కింద నుంచి బేస్ మొత్తం కొట్టుకుపోయి బరాజ్ మొత్తం కూలిపోయే ఆస్కారం ఉంటుంది మిత్రులారా. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం సర్వం నాశనం అయ్యి ఆంధ్ర మంచిగా బాగుపడి చంద్రబాబు నాయుడు పార్టీలో రేవంత్ రెడ్డి చేరిపోయి ఆయన తెలంగాణ సర్వం ముంచడానికి తయారయ్యాడు. మీకు ఆధారాలతోటి ఈ 2 days నుంచి బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే మీరు ఆధారం చేసుకొని బేస్ చేసుకొని చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ అన్నారం బరాజ్ పైన ప్రాంతాన అది అవతల కూడా మీకు చూస్తూ ఉంటారు, అవతల కూడా అది ఇసుక దందా జరుగుతూ ఉంది. ముందు కూడా దగ్గర నుంచి మరి తీయాల్సిన అవసరం వచ్చింది ప్రభుత్వానికి. మీరే చూడండి, అగో చూడండి, అగో ఆ పిల్లర్ దగ్గర తీయాల్సిన అవసరం ఉందా ఈరోజు ప్రభుత్వానికి? పిల్లర్ దగ్గర అంటే దాన్ని ఇక కూల్చాలి, మొత్తం లేపేయాలి, వానాకాలం వచ్చేలోపు ఆ బరాజ్ ఉండకూడదు. ఇదే టార్గెట్ వాళ్ళది. చెప్పాను కదా, 100లాది లారీలు 50లాది హిటాచీలు మొత్తం వాటితోటి అక్రమంగా ఇసుక ధరించే కార్యక్రమాలు. అలా దగ్గర నుంచి చూస్తే బరాజులు ఎందుకని మొత్తం కూలిపోకుండా ఉంటాయి? మీరే చెప్పండి. కేసీఆర్ గారు దాన్ని పటిష్టంగా నిర్మించిండండి ప్రజల కోసం. రోడ్డు చూడండి, ఈరోజు ఊర్లలో ఉన్న రోడ్లను చక్కదిద్దుడు శాతం అయితే లేదు కానీ ప్రభుత్వానికి ఇసుక పోవడానికి హైవేలు నిర్మించారు. హైవేలు అంటే కేసీఆర్ గారి కళ ఏంది? రైతుల యొక్క కళ్ళలో సంతోషాన్ని చూడాలి. రేవంత్ రెడ్డి కళ అదే యొక్క కళ్ళల్లో కన్నీరు చూడాలి. మన స్పైడర్ సినిమాలో చనిపోతూ ఉంటే వీళ్ళని బాగా సంతోషిస్తారు చూసిర్రా, ఆ తీరుగా రేవంత్ రెడ్డి సంతోషిస్తూ ఉన్నాడు. కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే యొక్క బరాజులు అన్నారం, సుందిల్లా, తర్వాత కాళేశ్వరం బరాజులు ఈ ఆషామాషి గట్ల. నేను ఈ విషయంలో మాత్రం నేను బాధ్యతగా గల్లేకేసుకొని చెప్తా. ఏమని? రాజుల తరాలు గడిచిపోయినాయి, రాజ్యాలు గడిచిపోయినాయి, మొత్తం ఈరోజు విధ్వంసం అయిపోయారు. కానీ ఏ ఒక్క ప్రాజెక్టు నిర్మించిర్రా ఇంత గొప్పగా? ప్రపంచ దేశాలు ఎవరు కూడా నిర్మించిన ఇంత గొప్ప అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలోనే జాతీయ హోదా ఇవ్వాల్సింది పోయి ఈరోజు ఆ బరాజును కూల్చే టార్గెట్గా ఇటు రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు అందరూ కలిసి కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాయకుడు ప్రజల్ని కాపాడేటట్టు ఉండాలి, ప్రజల్ని బాగుపరిచేటట్టు ఉండాలి, ఒక వ్యవస్థను ముందుకు నడిపేటట్టు ఉండాలి. కానీ వ్యవస్థను మొత్తం కూల్చేటట్టుగా ఉండకూడదనేది ఇక్కడ మనకు క్లారిటీగా అర్థమవుతూ ఉంది. తెలంగాణ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి సర్వనాశనం చేసే కార్యక్రమం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కదులుతూ ఉంది. ఈరోజు పిల్లర్ దగ్గర నుంచి తోడాల్సిన అవసరం వచ్చింది. దూరం తీసుకోవచ్చు కదా, తీసుకోవాలనుకుంటే అంతా ఇసుక దోపిడీ చేయాలంటే దూరంగా గోదావరి పొడుగుతూ ఉంది. ఆ గోదావరి పొడుగుత మొత్తం పూర్తి స్థాయిలో తీస్తే ఏమైంది? ఈరోజు బరాజుల దగ్గర నుంచే ఆ బేసు కానుకొని ఉన్న ఇసుకను మొత్తం తోడాల్సిన అవసరం వచ్చింది ఈరోజు ప్రభుత్వానికి. ఈరోజు దేనికోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన ఇంత కుట్ర పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర కోసం పనిచేయడానికి ఇక్కడ ఎన్నికైందా? దేనికోసం ఎన్నికైనా ఆయనే? యావత్ తెలంగాణ సమాజం మేలుకోవాలి. ఆ బరాజులు మొత్తం కూలిపోతే తెలంగాణకు నీళ్ళు సుక్క నీళ్ళు కూడా రాదు. ఆ బాహుబలి మోటార్లను, నంది పంప్ హౌజ్లను, లక్ష్మీ పంప్ హౌజ్లను ఆ మోటార్లు కాలబెడతారు, అక్కడ కూడా బాంబులు పెట్టి లేపేస్తారు. అది మొత్తం మునిగిపోయిందని వీళ్ళు పెద్ద డ్రామాలు ఆడతారు. మీరే చూడండి, తెలంగాణ వ్యవస్థను కూని చేసి పడేస్తారు, సర్వనాశనం చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి అనుకుంటుండు కావచ్చు, నేను అధికారంలో ఉన్నన్ని రోజులు నరేంద్ర మోడీ ఉన్నాడు, కోర్టులు కూడా ఏం చేయవు, సుప్రీంకోర్టు కూడా ఏం చేయదు, రాజ్యం మాది, ఆధిపత్యం మాది అనుకుంటూ ఆయన అరాచకాలు చేసుకుంటూ పోతున్నాడు కదా. మళ్ళీ తీహార్ జైలుకు పోయి అటెండెన్స్ వేసే రోజులు దగ్గరనే ఉంటాయి కూడా. నీకోసం కొత్త రికార్డు పెట్టిర్రు. ఓ మంచి పెన్ను కొనుక్కొని పో, పెన్ను పడకపోతే ఓ మంచి పెన్సిల్ కొనుక్కొని పో, నీకు మాత్రం అటెండెన్స్ మాత్రం పక్కా ఈ లెక్కన. ఇప్పుడు కేటీఆర్ కాదు నిన్ను వదిలేది, కేసీఆర్ మాత్రం నిన్ను వదలడు. ఎందుకంటే అది కేసీఆర్ తాను ఉద్యమం చేసేటప్పుడు కన్న కళ అది. రైతుల కోసం తను ఒక్కొక్క చుక్క గార్చింది ఆ బరాజులు కట్టడానికి. అవినీతికో అన్యాయాలకు పాల్పడలే ఆయనే. ఈరోజు దొంగోడేవాడు అర్థమవుతుంది కదా, గంత ఉసుక కొట్టుకుంటున్న దొంగ
ఎవడో అర్థమవుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. ఇన్ని రోజులుగా ఒక దొంగని అనుకున్నాడు, కానీ మరో గజ దొంగ లేక ఈరోజు ప్రజలకు క్లారిటీగా అర్థమైపోయింది. ఈరోజు రైతులకు రావాల్సిన రైతు బంధును ఏ రాష్ట్రానికి మళ్ళించాడో ఆ దొంగ గురించి ఈరోజు ప్రజలకు తెలుసు. ఈరోజు విస్కను ముంగుతూ కాళేశ్వరాన్ని కూల్చుతూ అన్నారామరాజును లేపేస్తూ ఈరోజు డ్రామాలు ఆడుతుందో కూడా ఎవరో కూడా తెలుసు. నిన్ను మాత్రం వదలరు, పక్కా నిన్ను వదలరు.